అందరికీ నమస్కారం. మార్నింగ్ ఐబమ్ అధినేత ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత నేను వీడియో పెట్టాను కదా. ఆ తర్వాత ఎవరో ఒక అతను కామెంట్ పెట్టాడు. నేను తమ్నేల్లో మీ హీరో అంటే మీరు హీరోగా అనుకుని అతను అరెస్ట్ అని పెడితే నేను అతను హీరో అంటున్నానంటూ మీ మీద కంప్లైంట్ ఇస్తా, మీరు తీస్తారా లేదా అని చెప్పి ఆవేశపడ్డాడు. అవసరం లేదు చిన్న, అది నీకు అర్థం కాలేదని అని చెప్పేసి మార్చాను. సరే, ఆ తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేశాను. అసలు ఇతను ఎలా అరెస్ట్ అయ్యాడు, ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అరే, ఇన్ని వందల సినిమాలను అప్లోడ్ చేస్తూ కూడా దమ్ముంటే పట్టుకున్న షకావత్ అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుట్టిన డైలాగ్ ఏదైతుందో పోలీసులకి, అలా ఇతను మొన్న సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు నన్ను పట్టుకోవాలని ట్రై చేస్తే నా దగ్గర ఉన్న లక్షల మంది డేటా మొత్తం బయట పెడతా, సరే ట్రై చేయడానికి పట్టుకోవడానికి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు హైదరాబాద్ పోలీసు చాలా సీరియస్గా తీసుకున్నారు. మీకు తెలియని విషయం మరలా చెప్తా, వరల్డ్లో డెవలప్డ్ నేషన్స్లో మాత్రమే ఉండే టెక్నాలజీ, హై-ఎండ్ టెక్నాలజీ పోలీసులకు సంబంధించి మన హైదరాబాద్ పోలీసుల దగ్గర ఉండి తెలుసా? అంత హై లెవెల్లో ఉండేది మన నెట్వర్క్. ఇక చాలా సీరియస్గా తీసుకున్నది దీనిని. పోలీసులుగా సవాలు విసిరాడు. ఏమని? దమ్ముంటే పట్టుకొని చూద్దామని. సివి అని చాలా సిన్సియర్ ఆయన. ఇక అదర్ సజ్జనారు సివి ఆనంద్ ఉన్నప్పుడే మొత్తం రెడీ చేసి పెట్టాడు. ఇక అప్పుడు తెలిసింది ఈ రవికి వాళ్ళ ఆవిడికి మధ్య మనస్పర్ధలు అనుకోవచ్చు, ఇంక వేరే విధంగా అనుకోవచ్చు. మనకున్న సమస్య రెండు వస్తున్నాయి. ఒకటి, వాళ్ళ ఆవిడకి ఇతనికి విడాకులు అయ్యాయని, ప్రస్తుతం అతను సింగిల్గా ఉంటున్నాడు అని, ఫ్రాన్స్లో అండ్ కరీబియన్ దీవుల్లో ఉంటాడు అని చెప్పేసి. ఓకే, తర్వాత ఈ రీసెంట్గా అన్నప్పుడు ఇంకా వాళ్ళ ఆవిడకి ఇతను విడాకులు కాలేదు, బట్ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. సో ఇక ఆమె పిలిపిస్తే వచ్చాడని చెప్పేసి అన్నారు. ఇక ఇక్కడ క్రాస్ చెక్ చేస్తే నాకున్న సమాచారం, నేను క్రాస్ చెక్ చేసిన ప్రకారం ఇతనిని వాళ్ళ ఆవిడే పట్టించిందని నాకు అనిపిస్తుంది. అతనికి వాళ్ళ ఆవిడకి మనస్పర్ధలు, అతనేమో దమ్ముంటే పట్టుకోని అని చెప్పి సవాలు విసిరాడు. అతనేమో చాలామంది హీరోలుగా ఆరాధించే వాళ్ళు ఉండనే ఉన్నారు. ఎందుకంటే సినిమాలకు సంబంధించి టికెట్లు అధికంగా రేట్లు, ఓటీటీలు సబ్స్క్రిప్షన్ చేసుకున్నా కానీ మరలా యాడ్లు, ఇవి చూసి విసిగెత్తిపోయిన వాళ్ళు గతంలో హైబొమ్మ, ఇప్పుడు బప్పం, ఇది చూస్తే అలవాటు పడిపోయారు. ఆఫ్ కోర్స్ కొత్త సినిమా రిలీజ్ అయ్యి అవ్వగానే మూవీ రూల్స్, ఇక రకరకాల ఉన్నాయి పైరసీవి. మొన్న ఆల్రెడీ హైదరాబాద్ 4-5 పట్టుకున్నారు. ఎవరు వీళ్ళంతా? వీళ్ళే తమిళ రాకర్స్, మూవీ రూల్స్, ఈ బ్యాచ్ అంతా. రిమైనర్ అందరి మీద దృష్టి పెట్టారు పోలీసులు. అలా ఈ రవి మీద దృష్టి పెట్టినప్పుడు అతనికి వాళ్ళ ఆవిడకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని చెప్పి తెలిసి వాళ్ళ ఆవిడ త్రూ కనుక వెళ్తే దొరికే ఛాన్స్ అని చెప్పేసి వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అలా ఈరోజు కుకట్పల్లిలో ఉండగానే ఇక అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర అప్పటికే ఉన్నటువంటి హార్డ్ డిస్కులు, ప్రజెంట్ కొత్తగా ఏదైతే సినిమాలు పెడతాం అయ్యా ఫ్రీజ్ చేసి పెట్టేశారు. 3 కోట్ల అమౌంట్ అతని అకౌంట్లో దాన్ని ఫ్రీజ్ చేశారు. మొత్తానికి 40 కోట్లు ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు రిమాండ్ విధించారు. సో ఇతను ఐబొమ్మ రవి నేను సపోర్ట్ చేయట్లేదు, నేను మొగల విషయంలో మాట్లాడతాను. మీరు తప్ప మంచా అది మీ చాయిస్, పోలీసులు మీరు చూసుకోవాలి. ఓవరాల్ నేను అనేది ఏంటంటే, ఇంట్లో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళు పర్టికులర్గా మిమ్మల్ని రమ్ముని ప్రెజర్ పెడుతున్నారు అంటే అక్కడ ఏదో తేడా ఉందని అర్థం చేసుకోండి. అలాగే మిమ్మల్ని బ్లైండ్గా అనుకోవద్దు. ముందు వెనక క్రాస్ చెక్ చేసుకోండి. ముందు వెనక క్రాస్ చెక్ చేసుకొని ఎందుకు రమ్మంటున్నారు ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి రండి. మళ్ళీ చెప్తాం, స్వామి ఐబొమ్మ రవి ఇలా రాకపోతే దొరికేవాడు కాదు, మీరు కూడా తప్పు చేసి పారిపోండి, ఇటువంటి దుర్మార్గమైన మాటలు నేను మాట్లాడుతున్నా. ఓవరాల్గా కొంతమంది లేడీస్ ఎలా ఉంటారంటే, వారికి ఉన్న కోపంతో, ఆవేశంతో అసలు మగోడికి ఎంత నష్టం ఏంటనేది ఆలోచించరు, ఏది పడితే అది చేసేస్తారు. ఇంకొంతమంది వీడికి ఎట్టానో బుద్ధి రావాలి కదా, అలా కొన్ని విచారణ చేస్తారు. మనం ఏడు చేయలేకపోతున్నాం, వాళ్ళని చేస్తారని చెప్పి సలహా చేస్తారు. సో ఇతని విషయం మొత్తం క్రాస్ చెక్ చేస్తే వాళ్ళ ఆవిడే పట్టించింది. విడాకులు అయ్యి ఉన్నా కానీ, విడాకులు అవ్వకుండా నార్మల్గా ఉంటూ ఉన్నా కానీ. బట్ అతనైతే ఫారెన్లో ఉండటం అయితే సింగిల్గానే ఉంటాడని తెలుస్తుంది. అతను పెద్ద నెట్వర్కే ఉంది. సో ఈ నెట్వర్క్లో వచ్చేసి కంప్యూటర్లు ఏంటి, హార్డ్ డిస్క్లు ఏంటి, అసలు కుర్రాడు చూస్తే చిన్నోడిలాగే ఉన్నాడు. అతని పేరు రవి. వెనకాల అటాచ్ చేస్తాను కదా, అతని సొంతూరు వైజాగ్. కుకట్పల్లిలో కూడా అతనికి ఇల్లు ఉన్నాయి. కరేబియన్ దీవుల్లో అండ్ ఫ్రాన్స్లో ఉంటూ ఉన్నాడు. సో అతని వెనక పెద్ద నెట్వర్కే ఉంది. మరి అతనిని లోకల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మిస్సెస్ కానీ, మాజీ భార్య కానీ, ఎవరైనా కానీ బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పక్కా సమాచారం పోలీసులకు ఇచ్చారు. అప్పుడు అతను పట్టుకోగలిగారు. అదే అంటారు చూసారా, ఎంత పెద్ద టెక్నికల్గా మన తోపైనా ఎక్కడొచ్చి చిన్న ఇది దగ్గర దొరికిపోతారు. ఇతను కూడా అలాగే దమ్ముంటే పట్టుకొని నా దగ్గర లక్షల మంది డేటా ఉందన్నాడు. ఇప్పుడు ఆ డేటా మొత్తం పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉన్నారు.
అతని దగ్గర ఏదైతే ఉందో అది బయటికి రాకూడదు అనుకున్నప్పుడు అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది.